హలో అండి. కొ మనం వంట చేసుకోవడానికి గ్యాసే కావాలా ఏంటండి? కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. ఈ కుక్కర్‌లో నేను ఇప్పుడు వెజ్ బిర్యానీ చేశాను. ఒకసారి చేపల పులుసు పెట్టాను. పాలు కాసుకోవచ్చు, టీ కాసుకోవచ్చు. 2 గిన్నెలుంటే దీంట్లోనే మొత్తం చేసుకోవచ్చండి. గ్యాస్ లేకపోయినా పర్వాలేదు. ఈ వెజ్ బిర్యానీకి ఫస్ట్ 3 గరిటెలు నెయ్యేసి, దాంట్లో మనం పలావ్‌లో వేసుకునే దినుసులన్నీ వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత అంటే బాగా ఫ్రై అవ్వదు కానీ లైట్‌గా వేగుతా ఉంటది. ఆగిపోతా ఉంటది మళ్ళీ స్టవ్ అనేది ఉడికిపోయిందని. దాన్ని మళ్ళీ మనం ప్రెస్ చేసుకుంటా ఇట్లా 1 బై 1 వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని మిల్ మేకర్‌ని కూడా వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకున్నా. ఇట్లా మొత్తం అన్ని వెజిటబుల్స్‌ని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకొని అది కుక్ అయిపోయినట్టు పైకి వచ్చేస్తూనే ఉంటుందండి. దాన్ని కిందకి నొక్కుకుంటూ ఉండాలి మనం. మళ్ళీ మామూలుగా వాటర్ పోసేసి ఎసరు పోసుకున్న తర్వాత రైస్ వేస్తాం కదా, మళ్ళీ మన అన్నంలాగా ఉడికిపోతుంది. దానికి ఇబ్బంది ఏమి ఉండదు ఎన్నిసార్లు ఆగిపోయినా. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడేనండి. నేను ఎక్స్ట్రా ఏమి వేరే వేరే మసాలాలు ఏమి వేయలేదు. చాలా సింపుల్గా మాకు ప్రతి శనివారం వెజ్ బిర్యానీనండి. ఇంక వేరే కూర వండుకునే పనే ఉండదు. పిల్లలు కూడా హాయిగా తింటారు. ఇదే 2 పూటలకు సరిపోతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఏం కూర వండుకోవాలి, మనం కూరగాయలు తెచ్చుకున్నవి లాస్ట్ రోజు అయిపోతాయి కదా, అట్లా లాస్ట్ రోజు సాటర్డే అనమాట. ఆ రోజు మాత్రం మేము ఖచ్చితంగా వెజ్ బిర్యానీ ఇలా చేసుకుంటాము. దీంట్లో పెరుగు చట్నీ, ఇంకా వేరే కూర ఏమి ఉండదు. అన్ని వెజిటబుల్స్ అందులో ఉంటాయి కదండి. పిల్లలకు కావాల్సిన న్యూట్రియంట్స్, పోషణ అన్నీ అందుతాయి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. రైస్ కుక్కర్లో చాలా బాగా ఉడుకుతుంది కదా రైస్. ఇప్పుడు ఎవరు ఉన్నారు రైస్ కుక్కర్ లేని వాళ్ళు చెప్పండి. గ్యాస్ లేదని ఇబ్బంది పడకుండా ఇలా ట్రై చేసుకోండి. దీంట్లో కోడిగుడ్లని, పప్పు అని అన్నీ చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు. మీకు నచ్చినట్టే తప్పక ట్రై చేయండి.